హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మేము ఎంజీబీ మాల్కి వెళ్ళామండి నెల్లూరులో. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తున్నానండి ఎంజీబీ మాల్కి వెళ్ళినవండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మేము ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏంటి అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మేము నెల్లూరుకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదే అండి మా నెల్లూరులోని రైల్వే స్టేషన్ వచ్చేసి. నెక్స్ట్ మేము ఎంజీబీ మాల్ దగ్గరకు అయితే ఎంటర్ అయిపోయాము. ఎంజీబీ మాల్ దగ్గర బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఎంజీబీ మాల్కి వచ్చిన వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోస్లోనే. ఎంజీబీ మాల్కి అయితే నేను మా ఇద్దరు అక్కలండి, వాళ్ళు ఓన్ సిస్టర్స్. నెక్స్ట్ మా బావ అండి, మా సెకండ్ బావ గారు. మేమందరం పిల్లల్ని తీసుకొని అయితే వచ్చామండి. ఇక్కడ గేమ్స్ అవి ఆడిద్దామని పిల్లలతో. ఈ సమ్మర్లో ఎండలకి అలా తిరగకుండా ఎప్పుడైనా ఒక రోజు ఇలా వాళ్ళ చేత ఆడిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో అందుకనేసి మాల్కి అయితే తీసుకొచ్చామండి కిడ్స్ని ప్లే జోన్లో ఆడించుకుందాం అనేసి. పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడికి రావడం వల్ల. ఇదే అండి ఎంజీబీ మాల్. లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుందండి, చూసేయండి ఒకసారి. మేమైతే మా చిన్నప్పుడు ఇట్లా మాల్స్ ఇవన్నీ అసలు మాకైతే అస్సలు తెలియదండి. ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఏమైనా చెట్ల కింద ఆడుకోవడము, ఉయ్యాళ్ళు కట్టుకొని ఆడుకోవడం, ఊళ్ళో పిల్లలందరం కలిసి ఒక చోటకు వచ్చి ఆడుకోవడం అలా మాత్రమే తెలుసండి. కానీ ఇప్పుడు పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా ట్రెండింగ్గా మారిపోయిందండి మాల్స్, ఇట్లా ప్లే జోన్స్ అవి రావడం అనేది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. సమ్మర్లో బయట అలా తిరగకుండా ఇలా కూల్గా ఏసీ ఉంటుంది. సో హ్యాపీగా పిల్లలైతే చాలా చల్లగా ఉంటుంది, బాగా ఆడుకోవడం అయితే ఉంటుందండి. కానీ మాకైతే బయట చెట్ల కింద ఆడుకోవడమే చాలా అంటే చాలా ఇష్టం అండి. అప్పటి రోజులు మళ్ళీ అయితే రావు. సో కానీ ఇప్పుడు ఇలాంటివి చూసే చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. ఈ సమ్మర్లో పిల్లలైతే ఎక్కువ మొబైల్స్కి అయితే అడిక్ట్ అయిపోతారండి. ఇలా ఎప్పుడైనా ఇలా గేమ్స్ అవి ఆడించడము, ఓన్గా ఇంట్లోనే ఏవైనా గేమ్స్ అవి అట్లాంటివి ప్లాన్ చేయడము, పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా కాసేపు మొబైల్స్కి రెస్ట్ అవి ఇస్తారండి. సో మీరు కూడా ఇట్లా ఏదైనా ట్రై చేయండి, లేదా ఇంట్లోనే ఏదైనా గేమ్స్ అట్లాంటివి ప్లాన్ చేసి పిల్లలతో ఆడుకోవడం అలా చేయండి. ఎక్కువ మొబైల్స్ అయితే యూజ్ చేయనీకండి పిల్లలతో. మా పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారండి. ఉన్న ప్లే జోన్లో ఉన్న గేమ్స్ అన్నీ చాలా వరకు కవర్ చేశారు. అన్నీ చాలా అయితే ఆడుకున్నారండి. వాళ్ళ ఏజ్కి ఆడగలిగిన గేమ్స్ అన్నీ చాలా వరకు ఆడారండి. టైం అంతా ఎక్కువ ఈ బాల్స్లోనే గడిపారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నింది వాళ్ళని ఇలా తీసుకురావడం. వాళ్ళంతా హ్యాపీగా ఆడుకుంటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నిందండి.
బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతేను. సో, మధ్యాహ్నం లంచ్ టైమ్ అయితే అయిపోయింది. సో, ఇంకా వాళ్ళకి ఆకలేస్తుంటది కాబట్టి మేము కూడా ఏదైనా తినాలి. సో, అందుకనేసి అక్కడున్న పిజ్జా హట్‌కయితే వచ్చేసామండి. అక్కడ కొద్దిగా పిజ్జాస్ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అట్లాంటివి ఏయో ఒకటి తీసుకొని తిన్నామండి మేమైతేను. పిజ్జా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి. మీరు కూడా మా నెల్లూరు సైడు ఎంజీబీ మాల్‌కొస్తే మాత్రం పిజ్జా హట్‌లో పిజ్జా అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నదండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా షాపింగ్ ఉంటే అది చేశామండి. ఈవినింగ్ అయితే అయిపోయింది. సో, కొన్ని ఔట్‌డోర్ గేమ్స్ ఉంటే అవి కూడా ఆడిచ్చామండి. పిల్లలైతే చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండండి. మా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.